హలో అండి అందరికీ. ఈరోజైతే నేను మిర్చి బజ్జీ ఎగ్ బజ్జీ చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్ కోసం మా పాపకి. అయితే ఏ విధంగా చేస్తున్నానో ఈ వీడియో ఫుల్గా చూడండి. ఫస్ట్ అయితే 1 కప్పు శనగపిండి తీసుకున్నాను, అలాగే కొంచెం అంతా కారం యాడ్ చేశాను, ఆ తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేశాను, అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను, అలాగే ఇందులోనే వంట సోడా కూడా యాడ్ చేశాను, 1/2 స్పూన్ యాడ్ చేశాను, తర్వాత కొంచెం అంత జీలకర్ర కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి, మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకూడదు, కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి పిండి అంతా. చూసారు కదండి, ఈ విధంగా పిండి కలుపుకోవాలి, చూపించిన విధంగా ఉండాలి పిండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యేలాగా మిర్చికి అలాగే ఎగ్ కూడా ఘాట్లు పెడుతున్నాను. ఘాట్లు పెట్టుకున్న మిర్చిని అలాగే ఎగ్ని కూడా పిండిలో ఇలా ఈ విధంగా డిప్ చేసి హీట్ ఎక్కిన ఆయిల్లో ఇలా వేసుకోవాలి. అయితే నేను బజ్జీ డబల్ లేయర్ వేస్తున్నాను. ఈ విధంగా వేగిన తర్వాత మళ్ళీ అదే బజ్జీని ఇలా పిండిలోకి తీసుకుని మళ్ళీ డిప్ చేసి నేను మళ్ళీ ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను. ఇలా డబల్ లేయర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నప్పుడు మిర్చికి పిండి ఎక్కువ పట్టి బజ్జీ బాగుంటుంది, అందుకని నేను ఇలా ఈ విధంగా వేసుకుంటున్నాను. అన్నిటినీ ఇదే విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే నేను ఎగ్ బజ్జీ వేస్తున్నాను. ఎగ్ బజ్జీ అయితే 1 లేయరే వేస్తాను. ఈ విధంగా ఎగ్ని డిప్ చేసి ఆయిల్లో వేసుకుని సేమ్ ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. వేయించుకున్న బజ్జీల్ని ఈ విధంగా ఘాట్లు పెట్టి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే వేయించిన పల్లీలు, తర్వాత కొంచెం అంత కారం వేసి నేను నిమ్మకాయ పిండి మా వారికి అలాగే మా పాపకి ఇస్తున్నాను. లేదంటే టమాటో సాస్తో కూడా తినచ్చు. మా పాప అయితే టమాటో సాస్తో తింటుంది. మా వారికి అయితే ఇలాగా ఆనియన్ వేసి ఇష్టం కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. ఈ బజ్జీలు నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.